నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. మొదటగా ప్రధాని నరేంద్ర మోదీ ఆ ప్రమాణ స్వీకారం తర్వాత కేబినెట్ మంత్రులు, సహాయక మంత్రుల ప్రమాణ స్వీకారం తర్వాత ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అండమాన్ నికోబార్ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎంపీలందరూ కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపీల ప్రమాణ స్వీకారానికి ఇప్పుడు కొత్తగా ఒక వినూత్న రీతిలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇక్కడ విజయనగరం పార్లమెంట్ ఎంపీగా కలిశెట్టి అప్పలనాయుడు సైకిల్ గుర్తుపై గెలిచి ఇప్పుడు సైకిల్ పైన వెళ్ళి పార్లమెంట్లో తన ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇప్పుడు ఆయన మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ఇప్పుడు మీరు ఎంపీగా ఈ సైకిల్ గుర్తుపైన గెలిచి ఇప్పుడు సైకిల్పై వెళ్ళి ప్రమాణ స్వీకారం చేయడానికి గల కారణాలు ముఖ్యంగా ఏమనుకుంటూ కూడా చెప్పాల్సింది సార్? మంది సైకిల్ గుర్తు, తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు. ఆ సైకిల్ గుర్తు నేను పార్లమెంట్కి వచ్చాను. తెలుగుదేశం పార్టీ అవకాశం ఇచ్చింది. ఏ పసుపు రంగు అయితే ఆ రోజు ఎన్టీఆర్ గారు చేశారో ఆ పసుపు రంగు ఆ సైకిల్ని ఈరోజు సైకిల్తో వెళ్ళాలి. శుభం పసుపు అంటే ఈరోజు మొత్తం హిందువులకు కానీ లేకపోతే ఎవరికైనా సరే మొత్తం టోటల్ ఎవరికైనా ఈరోజు యూనివర్స్లోనే పసుపు ఉంది. ఆ పసుపుని ఈరోజు తీసుకొని సైకిల్తో వెళ్ళి ఈరోజు ప్రమాణ స్వీకారానికి అటెండ్ అవుతున్నాను. ప్రధానంగా ఏంటంటే ఒక గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న నేను సైకిల్ ప్రయాణం ఫస్ట్ కూడా మనం సైకిలే నేర్చుకుంటాం కనుక ఏ సైకిల్ అయితే నేర్చుకున్నామో, ఏ వాహనాన్ని అయితే మనం ఫస్ట్ వినియోగించుకున్నామో, ఏ పార్టీ అయితే మనం ఫస్ట్ని రంగప్రవేశం చేశామో, ఏ పార్టీ అవకాశం ఇచ్చిందో ఆ పార్టీ ప్రతీకగా ఈరోజు వారిని ఒకసారి గుర్తు చేసుకుంటూ మనం పార్లమెంట్ సభ్యుడికి వెళ్ళా సరే మనం ఈరోజు భూమిని చూడాలి, అదే మన పార్టీని చూసుకోవాలి, మన గుర్తుని చూసుకోవాలి, ప్రజలు చూసుకోవాలని ఒక ఆలోచనతో. ఎందుకంటే ప్రతి గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈరోజు సైకిల్ వాడతారు కనుక వారందరికీ వారు మా ఎంపీ మా సభ్యుడు మా మనిషి ఈరోజు పార్లమెంట్కి వెళ్తానంటే ఫీలింగ్ క్రియేట్ అవ్వడానికి ఈరోజు నేను ఇంప్రూవ్ చేసుకున్నాను. మొదటిసారి మీకు లోక్సభలో ఎంపీగా అవకాశం రావటం, మీరు ఆ జిల్లాలో గత 5 ఏళ్ళుగా ఎటువంటి సమస్యలు తీసుకున్నారు? ఇప్పుడు 5 ఏళ్లలో మీ సమస్యలపైన ఏ విధంగా మీ కృషి ఉండబోతుంది? ప్రజా సమస్యలు అనేది ఈరోజు 5 ఏళ్ళు అట్టడుగుపోయింది రాష్ట్రం. ప్రతి వ్యవస్థ కూడా నాశనమైంది. ప్రతి వ్యవస్థ కూడా పూర్తిగా ఇబ్బందికర పరిస్థితి. ఆ వ్యవస్థని గాడి పడడానికి చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇచ్చారు. అందుకు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి